మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. నవంబర్ నెల 25వ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: బాణములను పట్టుకొనుము, నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు. 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 18-19 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. ఈ మాటలోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది. యెహోయాషు తాను చేయవలసిన పనిని 2వసారి 3వసారి కూడా చేసినందుకు మురిసిపోయి ఉండవచ్చు. అతని దృష్టిలో ఇది విశ్వాస కార్యమే. అయితే దేవుడు, దైవజనుడు అతడు మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డారు. అతనికి కొంత దొరికింది, చెప్పాలంటే చాలా దొరికింది. పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి ఆశించాడో అంతవరకు దొరికింది. కానీ అతనికి దక్కాలని ప్రవక్త ఆశించినదంతా అతడు పొందలేకపోయాడు. ఆశీర్వాదంలోనూ వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసి రాలేదు. మనుషులందరూ పొందగలిగే దానికంటే ఎక్కువే పొందాడు, కానీ దేవుడు ఇవ్వగలిగిన దాన్నంతటినీ పొందలేదు. మన జీవితాల్లో ఇది ఎంత ఉపయోగకరమైన సందేశం! ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది. చివరిదాకా ప్రార్థన చేయడం అనేది ఎంత ముఖ్యం. వాగ్దాన పరిపూర్ణతను, నమ్మిక గల ప్రార్థన వల్ల లభించే అన్ని దీవెనలను సొంతం చేసుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయు శక్తిగల దేవునికి. ఎఫెసీ 3వ అధ్యాయం 20వ వచనము. పౌలు వ్రాసిన వాటిల్లో ఇంతకంటే నొక్కి వక్కాణించిన మాటలు మరెక్కడా కనపడవు. ప్రతి మాటలోనూ అనంతమైన ప్రేమ, ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చేయగల శక్తి ఇమిడి ఉన్నాయి. అయితే ఒక్క షరతు: మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఆయన్ను ఎంతవరకు చెయ్యనిస్తే అంతవరకు చేస్తాడు. మనలను రక్షించి తన రక్తంలో కడిగి తన ఆత్మ మూలంగా మనలను శక్తిమంతుల్ని చేసి అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మన పక్షంగా అత్యవసర పరిస్థితుల్లో, అన్ని ఆపదల్లో పనిచేస్తుంది. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా ప్రార్థన అసంపూర్ణంగా ఉండకూడదని యెహోయాషు యొక్క వృత్తాంతం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. అవును తండ్రి, మాలో కార్యసాధకమైన శక్తి చొప్పున ప్రభువా, అయా నీ శక్తి మొత్తం కూడా మేము ఉపయోగించుకోవాలి ప్రభువా. అలాంటి కృపా ధన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, నువ్వు ప్రభువా నీ యొక్క సంపూర్ణ శక్తి మాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నావు ప్రభువా. అయా మమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నావు అయ్యా. అలాంటి ఆశీర్వాదం మేము పొందుకోవాలయ్యా. ఎడారిలో సెలయేలు ఉంచిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువా ఈ యొక్క సంపూర్ణ ఆశీర్వాదంలోకి నడిపించబడాలయ్యా. సహాయం చేయండి అయ్యా. ఎడారిలో సెలయేళ్ళు వర్తమానం వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని దీవించినయ్యా. అయ్యా, వారితో నువ్వు ప్రతి దినము నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. ప్రతి దినం వారిని బలపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. వారిని ప్రతి దినం నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే ఈ దిన వర్తమానం బట్టి ప్రభా ప్రతి దినము ప్రభా నీ వాక్యపు వెలుగులు వాళ్ళు నడవటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఏ దినం నుంచి అడ్వెంట్ సీజన్ ప్రారంభం అయింటుండగా ప్రభా ప్రతి దినం వేకునే ప్రభా నీ స్వరం విని ప్రభా ప్రతి ఒక్కళ్ళు తండ్రి నీవిచ్చే సంతోషాన్ని, నీవిచ్చే ఆనందాన్ని, నీవిచ్చే గొప్ప బహుమానాన్ని పొందుకునే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.